సరే నిన్న మనము మన వర్క్షాప్లో 4 జార్ చెక్ను ట్రూ చేసే విధానం నేర్చుకున్నాం కదా. ఎట్లా ట్రూ చేసేది చూసుకుందాం. ఎట్లా చేసినాము, ఫస్ట్ ఈ 4 జార్ చెక్లో 4 జాస్ ఉన్నాయి కదా, ఈ జాస్ను ఈ గీతలు ఉన్నాయి కదా, రౌండ్ సర్కిల్స్, ఈ సర్కిల్స్ అమ్మడి ఈ జాస్ యొక్క ఒక అంచును ఒక సర్కిల్లో ట్రూ చేసినాం ఫస్ట్. తర్వాత ఏం చేసినాము, సర్ఫేస్ గేజ్, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ తోటి ఈ రౌండ్ రాడ్ను ట్రూ చేసుకున్నాం. అంటే ఇక్కడ మనము ఈ రౌండ్ సర్కిల్ దగ్గర ఈ అంచును పెట్టిన తర్వాత ఈ జాస్ అన్నీ కూడా మనం పెట్టినటువంటి రాడ్కు కరెక్టు రాడ్ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసుకొని సెట్ చేసినాం కదా. అట్లా ట్రూ చేసుకుంటూ వచ్చినాం. తర్వాత ఇక్కడ మనం జాబ్ సీక్వెన్స్ ఒకసారి చదువుకుంటే కన్నా మన నిమి బుక్లో, ప్రాక్టికల్ బుక్లో నుంచి ఇక్కడ ఏం రాసినారో చదువుకుంటే కన్నా మనకు అర్థమవుతుంది ఏం చేసినాం అనేది. ఓపెన్ 1 జా బై చెక్కి, అంటే 4 జా చెక్కు 4 జాస్ ఉన్నాయి కదా, ఇది దీనికి ఈ 4 జాస్ 4 జాస్ అంటారు అనమాట. ఫస్ట్ ఒక జాను చెక్కు కీతో ఓపెన్ చేయమన్నాడు. మన దగ్గర చెక్కు కీతో ఓపెన్ చేసినాం కదా ఒకటి. ఓపెన్ చేసిన తర్వాత టర్న్ ద చెక్ అండ్ ఓపెన్ ద ఆపోజిట్ సైడ్ జా. చెక్కును మళ్ళీ తిప్పి ఆపోజిట్ చెక్కు జా ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసినాం, తర్వాత దాని ఆపోజిట్ దాన్ని ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఓపెన్ ఆల్ 4 జాస్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ ద జాబ్ డయామీటర్. జాబ్ డయామీటర్ ఇప్పుడు మనకు 1 ఇంచ్ ఉంది. దానికంటే కొంచెం ఎక్కువగా గ్యాప్ వచ్చేటట్టు 4 జాస్ల యొక్క గ్యాప్ 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు, అంటే రాడ్ ఫ్రీగా పట్టేటట్టుగా ఓపెన్ చేసుకున్నాం కదా. కీప్ ద జాబ్ ఇన్సైడ్ ద జాస్ లోపల జాబ్ను పెట్టాలంటే రౌండ్ రాడ్ను జాబ్ను లోపల పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మేక్ జాస్ క్లోజ్ అండ్ హోల్డ్ ద జాస్ని దగ్గరికి తీసుకొచ్చి జాబ్ను పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత చెక్ ద జాబ్ ట్రూనెస్ బై నైఫ్ టూల్. నిన్న మనము నైఫ్ టూల్ పెట్టలే, కేవలము యూనివర్సల్ సర్ఫేస్ గేజ్తోనే ట్రూ చేసినాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు, సర్ఫేస్ గేజ్ పెట్టకుండా నైఫ్ టూల్ అంటున్నాడు. అంటే మన టూల్ ఉంది కదా, టర్నింగ్ చేసిన టూల్, ఫేసింగ్ టర్నింగ్ చేసిన టూల్, ఆ టూల్ను పెట్టి చెక్ చేసుకోమంటున్నాడు. టైటన్ ఆల్ ద జాస్. ట్రూ చేసిన తర్వాత అన్ని జాస్ను బిగించుకోవాలి. చెక్ ద ట్రూనెస్ ఆఫ్ ద జాబ్ బై రొటేటింగ్ ద చెక్ ఇన్ ఏ న్యాచురల్ పొజిషన్ యూసింగ్ నైఫ్ టూల్. బిగించిన తర్వాత మళ్ళీ నైఫ్ టూల్ పెట్టేసి లైట్గా టచ్ చేసి చేత్తో తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి ట్రూ అయిందా లేదా అనేది. ఒకవేళ ఎక్కువ కట్ అయిందనుకో దాన్ని మళ్ళీ గట్టిగా టైట్ చేయడమా, లేకపోతే దాన్ని ఆపోజిట్ సైడ్ దాన్ని లైట్గా ఓపెన్ చేసి యువతల దాన్ని మళ్ళీ టైట్ చేయడమా, అట్లా ట్రూ చేసుకోవాలి. నైఫ్ టూల్ షుడ్ టచ్ ద జాబ్ ఈవెన్లీ. అంటే నైఫ్ టూల్ అంటే మన టూల్ ఏదైతే పెట్టున్నామో ఆ టూలు కొంచెం చిన్నగా టచ్ కావాలా, దేనికి, జాబ్కు. ఈవెన్లీ అంటే కొంచెం చిన్నగా టచ్ కావాలన్నమాట. చెక్ వన్స్ అగైన్ ఫర్ ద ట్రూ రన్నింగ్ ఆఫ్ ద జాబ్. మళ్ళీ ఒకసారి జాబ్ అంతా కూడా కరెక్ట్గా ట్రూగా తిరుగుతూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమంటున్నాడు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చినాడు, స్కిల్ సీక్వెన్స్. స్కిల్స్ ఏ విధంగా ఉండాలా. టర్నింగ్ వర్క్ ఇన్ ఏ 4 జార్ చెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సర్ఫేస్ గేజ్ తోటి ట్రూయింగ్ చేయాలి. నిన్న మనం చేసింది అదే, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని పెట్టి, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అయినా పెట్టచ్చు, మామూలు సర్ఫేస్ గేజ్ అయినా పెట్టచ్చు. మన దగ్గర మామూలు సర్ఫేస్ గేజ్లు లేవు కాబట్టి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ని ఉపయోగించుకున్నాం. సో ఇక్కడ ఈ 4 జాస్ను యూనివర్సల్ సర్ఫేస్ గేజ్తో చెక్ చేసుకునే విధానం ఇక్కడ ఇచ్చినాడు అనమాట. ఇఫ్ ట్రూయింగ్ ఈజ్ నాట్ డన్ బిఫోర్ టర్నింగ్, ట్రూయింగ్ చేయకుండానే మనము జాబ్ను టర్నింగ్ చేస్తే, ట్రూయింగ్ ఈజ్ నాట్ డన్ బిఫోర్ ట్రూయింగ్ చేయకముందే ఏదన్నాడు, ఇఫ్ ట్రూయింగ్ ఈజ్ నాట్ డన్ బిఫోర్ ట్రూయింగ్ ద ఫాలోయింగ్ విల్ బి ద రిజల్ట్స్. ఒకవేళ మనము జాబ్ ట్రూ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ మనము జాబ్ను ట్రూ చేయకపోతే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి. అన్ఈవెన్ లోడ్ ఆన్ ద కటింగ్ టూల్ మీద అన్ఈవెన్ లోడ్, అంటే అది జాబ్ ట్రూగా తిరగకుండా
ఒకసారి తక్కువ కట్ అవుతుంది, మళ్ళీ తిరుక్కొనేసరికి ఇంకోసారి ఎక్కువ కట్ అవుతుంది. అట్లా ఎక్కువ టూల్కు దెబ్బలు పడతా ఉంటాయి, అన్ఈవెన్ లోడ్స్ పడతా ఉంటాయి అన్నమాట. అదొక ప్రాబ్లము. ఫర్ ద సేమ్ డెప్త్ మోర్ మెటల్ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద సెంటర్ పోర్షన్. ఇప్పుడు సెంటర్ పోర్షన్ నుంచి డయామీటరు కరెక్ట్గా అన్ని వైపులా చెక్ చేసినప్పుడు ఒకే సైజు ఉండాలి. సెంటర్ నుంచి సెంటర్ నుంచి జాబ్ రౌండ్నెస్ సెంటర్ నుంచి అన్ని వైపులకు ఒకే కొలత చూపించాలి. అట్లా చూపించకుండా అది సెంటర్లో నుంచి ఒక పక్కకు ఎక్కువ చూపించడం, ఒక పక్కకు తక్కువ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎసెంట్రిక్ లాగా వచ్చింటుంది అనమాట. తర్వాత సర్ఫేస్ టర్న్డ్ మే నాట్ బీ సిలిండ్రికల్, అంటే రౌండ్గా రాదు. మనం చేసినటువంటి టర్నింగు పూర్తి రౌండ్గా రాకుండా, సిలిండ్రికల్ షేప్ రాకుండా కొద్దిగా ఒవాలిటీ అంటే కొడుగుడ్డ ఆకారం రావడానికి ఆస్కారం ఉంటుంది. డ్యూరింగ్ టర్నింగ్ చేసేటప్పుడు కీప్ ద మెయిన్ స్పిండిల్ ఇన్ ఏ న్యాచురల్ పొజిషన్. ఏమంటున్నాడు? కీప్ ద మెయిన్ స్పిండిల్ అంటే లేత్ మిషన్ యొక్క మెయిన్ స్పిండిల్ను న్యాచురల్ పొజిషన్లో పెట్టాలి. అంటే ఆన్ చేయకుండా ఫ్రీగా పెట్టేయాలి. పెట్టేసి మెజర్ ద జాబ్ డయామీటర్ విత్ అన్ అవుట్ సైడ్ క్యాలిపర్ ఆర్ విత్ ఏ స్టీల్ రూల్. డయామీటరు మనం పెట్టేటువంటి జాబ్ యొక్క డయామీటరు క్యాలిపర్తో ఎంత సైజు ఉందో చెక్ చేసుకోవాలి. అట్లనే క్యాలిపర్తో చెక్ చేయొచ్చు, లేకపోతే మామూలుగా వర్నియర్ క్యాలిపర్తో చేయొచ్చు, లేకపోతే స్టీల్ రూల్తో కూడా చేసుకోవచ్చు. ఇదో ఇక్కడ చూపిస్తాను, స్టీల్ రూల్తో ఎంత ఉందని చూపిస్తున్నాడు. తర్వాత పొజిషన్ ద 4 jaws ఆఫ్ ద ఇండిపెండెంట్ చెక్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఇక్కడ ఏమంటున్నాడు? పొజిషన్ ద 4 jaws అంటే ఇక్కడ 4 jaws ఉన్నాయి కదా, ఈ జాస్ను ఒక పొజిషన్లో పెట్టాలి. నిన్న మనం ఏం చేసినాము? ఈ 4 jaws ఒక సర్కిల్ దగ్గర ఒకే పొజిషన్లో పెట్టినాము. అట్లా ఒక పొజిషన్లోకి తీసుకురామంటున్నాడు. ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ అంటే ఈ సెంటర్లో నుంచి ఈ 4 jaws యొక్క గ్యాపు, మధ్యలో వచ్చేటువంటి గ్యాపు ఈక్వల్గా ఉండేటట్టుగా 4 jaws సమానంగా పెట్టుకోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్నర్ ఫేస్ ఆఫ్ ద అపోజిట్ జాస్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ ద వర్క్. అంటే ఏంది? ఇక్కడ ఈ ఇన్నర్ పోర్షన్ ఉంది కదా, జాస్ యొక్క ఇన్నర్ పోర్షన్, ఈ ఇన్నర్ పోర్షన్ అనేది డయామీటర్ యొక్క సైజుకు వచ్చేటట్టుగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ ద అడ్జసెంట్ జాస్ సఫిషియెంట్లీ ఎనఫ్ టు ఇన్సర్ట్ ద వర్క్. అట్లా ఈ వర్క్ లోపల పెట్టడానికి అనుకూలంగా ఈ జాస్ను మొత్తాన్ని ఓపెన్ చేసుకోవాలి కరెక్ట్గా, అన్నీ ఒక సర్కిల్లో కరెక్ట్గా ఉండేటట్టుగా. ప్లేస్ ద వర్క్ ఇన్సైడ్ ద చెక్, కీప్ ద సఫిషియెంట్ పోర్షన్ అవుట్ సైడ్ ద చెక్ ఫర్ టర్నింగ్. అంటే మనకు ఎంత పోర్షన్ టర్నింగ్ చేయాలనేది గుర్తుపెట్టుకొని, అంటే ఇప్పుడు జాబు మొత్తానికి మన దగ్గర ఉన్నటువంటి జాబు ఒక 100 mm లెంగ్త్ ఉంది. 100 mm లెంగ్త్లో ఒక 50 mm డయామీటర్ వరకే మనము టర్నింగ్ చేయాలి. అవతల సైడు మళ్ళీ తిప్పి పెట్టుకొని టర్నింగ్ చేయాలి. అంటే 50 mm బయటకు ఉండేటట్టుగా ఈ రాడ్ను బయటికి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా 50 mm టర్నింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 50 mm టర్నింగ్ చేసుకోవాలంటే 60 mm ఈ చెక్కు బయట నుంచి బయట ఉండాలి. అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 50 mm టర్నింగ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా ఈ చెక్కు జాస్ యొక్క బయటికి 60 mm ఈ రాడ్ ఉండాలి బయటికి. ఎందుకు బయటకు ఉండాలి ఎక్కువ అంటే కన్నా ఈ జాస్ అనేటివి మన టూల్ పోస్ట్ కానీ టూల్ హోల్డర్ కానీ తగలకుండా ఉండేదానికి అనుకూలంగా బయటకు ఉండాలన్నమాట. అర్థమైంది కదా? తర్వాత ఓపెన్ ద అడ్జసెంట్ జాస్ సఫిషియెంట్లీ ఎనఫ్ టు దెన్. తర్వాత ప్లేస్ ద వర్క్ ఇన్సైడ్ ద చెక్, కీపింగ్ సఫిషియెంట్ పోర్షన్ అవుట్ సైడ్ ద చెక్ ఫర్ టర్నింగ్ అండ్ టైట్నింగ్ టు అడ్జసెంట్ జాస్ ఎనఫ్ టు ద గ్రిప్ ద వర్క్. తర్వాత ఇట్లా బయటికి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇది బిగించుకున్న తర్వాత దాని ఆపోజిట్ది బిగించాలి. తర్వాత ఇది, దాని తర్వాత ఆపోజిట్ది. అట్లా బిగించిన తర్వాత అంటే ఈ ఫుల్ టైట్ చేయకూడదు, ముందు ట్రూయింగ్ చేసుకోవాలి కదా. ట్రూయింగ్ చేసుకోవాలంటే లైట్గానే టైట్ చేయాలి. తర్వాత ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ టైట్ చేయొచ్చు. అది ఫుల్ టైట్ చేసేటప్పుడు కూడా మనకు ఇది ట్రూయింగ్ అనేది పక్కాగా వచ్చిండదు. ఎక్కడైతే ఎక్కువ టైట్ చేయాల్సి వస్తుందో ముందు అది టైట్ చేసుకోవాలి. అంటే ఎక్కడైతే మనకు గ్యాప్ లేకుండా పూర్తిగా సర్ఫేస్ గేజ్ యొక్క స్క్రైబర్ పాయింట్ను టచ్ అవుతూ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ముందు టైట్ చేసుకోవాలి. తర్వాత దాని ఆపోజిట్ది, తర్వాత మిగతా రెండు. అర్థమైందా? ఫిక్స్ ద నైఫ్ టూల్ ఆన్ ద బెడ్
బెడ్ వేస్ క్లోజింగ్ టు ద చెక్. అంటే నైఫ్ టూల్ అనేది ఫిక్స్ ద నైఫ్ టూల్ ఆన్ ద బెడ్ వేస్ క్లోజ్ టు ద చెక్. ఈ చెక్కు దగ్గరికి నైఫ్ టూల్ అనేది మనం టూల్ సెట్ చేసినాం కదా టూల్ పోస్ట్లో, అది ఈ చెక్కు దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అడ్జస్ట్ ద టూల్ టు మేక్ ఇట్స్ టిప్ మూవ్ క్లోజ్ టు ద టాప్ ఆర్ సైడ్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ విత్ ఏ మినిమం గ్యాప్. అంటే ఏంది, ఇక్కడ ఏమైనా బొమ్మలు ఉన్నాయి చూసాము, ఇక్కడేం బొమ్మలు లేవు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ టూల్ అనేది దగ్గరికి, ఈ జాస్ దగ్గర భాగానికి తీసుకొచ్చి టూల్ మొత్తం కరెక్ట్గా టర్నింగ్ చేయడానికి అనుకూలంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అనుకూలంగా అంటే ఆ టూల్ ముందుకు ఉండాలి, టూల్ పాయింట్ ముందుకు ఉండాలి, మిగతా టూల్ పోస్ట్ అంతా కూడా కొంచెం వెనక్కి ఉండాలి. టూల్ మాత్రమే లాస్ట్ వరకు టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. టూల్ పోస్ట్ ముందుకుండి టూల్ వెనక్కి ఉండకూడదు. అట్లా ఉంటే కన్నా టూల్ తగలకుండా టూల్ పోస్ట్ తగులుతుంది, పోయి చెక్కు తగిలిందంటే టూల్ పోస్ట్ చెక్కు ఇరిగిపోయి మొత్తం మిషన్ అంతా పాడైపోయేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. తర్వాత పాయింట్ ఏంది, రొటేట్ ద చెక్ బై హ్యాండ్ అండ్ అబ్జర్వ్ ద గ్యాప్ బిట్వీన్ ద టూల్ అండ్ వర్క్ సర్ఫేసెస్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద టూ ఆపోజిట్ జాస్. తర్వాత ఏమంటున్నాడు, ఇట్లా రొటేట్ చేసుకుంటూ నైఫ్ టూల్ని దగ్గరికి పెట్టేసి, లేకపోతే సర్ఫేస్ గేజ్ని దగ్గరికి పెట్టేసి కరెక్ట్గా ట్రూయింగ్ అయిందో లేదో చెక్ చేసుకోమంటున్నాడు. తర్వాత ఓపెన్ ద జా స్లైట్లీ వేర్ ద గ్యాప్ ఈస్ మోర్ అండ్ టైట్ అండ్ ద ఆపోజిట్ సైడ్. ఎక్కడైతే మనకు సర్ఫేస్ గేజ్ పెట్టినప్పుడు ఎక్కడైతే మనకు గ్యాప్ ఎక్కువ కనపడుతుందో ఆ గ్యాప్ ఉన్న చోట ఆ జాను లైట్గా లూజ్ చేసుకొని దాని ఆపోజిట్ సైడ్ ఉండేది ఆ జాను టైట్ చేసుకోవాలి. నిన్న చేసినాం కదా మనం, గుర్తుంది కదా ఎట్లా చేసినాం అనేది. తర్వాత రిపీట్ ద అబౌవ్ సీక్వెన్స్ ఆఫ్ ద అదర్ సెట్ ఆఫ్ ఆపోజిట్ జాస్. అట్లనే రెండో సెట్ను కూడా చెక్ చేసుకొని లూజ్ చేసుకొని టైట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బ్రింగ్ ద టూల్ పోస్ట్ టిప్ క్లోజర్ టు ద వర్క్ సర్ఫేస్కు దగ్గరికి టూల్ను తీసుకురావాలి. రొటేట్ ద జక్ బై హ్యాండ్ అండ్ అబ్జర్వ్ ద గ్యాప్. టూల్ని దగ్గరికి పెట్టిన తర్వాత చెక్కుని చేత్తో తిప్పుతూ, ఆన్ చేయకుండానే చేత్తో తిప్పుతూ గ్యాపు ఇంకా ఏమైనా ఉందా, కరెక్ట్గా ట్రూ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఎంగేజ్ ద స్పిండిల్ లివర్ అట్ అబౌవ్ 250 RPM అండ్ రన్ ద మిషన్. 250 RPMలో పెట్టేసి మిషన్ను గేర్లను సెట్ చేసుకొని దాని నుంచి మనము స్టార్ట్ చేసుకోవాలి. టచ్ ద టూల్ పాయింట్ ఆన్ ద జాబ్. టూల్ పాయింట్ మీద జాబ్ను టూల్ పాయింట్ తోటి టచ్ చేయాలి లైట్గా. ఇఫ్ ద లైన్ ఆన్ ద జాబ్ ఈజ్ యూనిఫామ్ టైట్ ఆన్ ద జాస్. ఒకవేళ లైన్ అనేది పూర్తిగా సిలిండ్రికల్ జాబ్, ఆ జాబ్కు రౌండ్ మొత్తాన్ని మీద ఆ టూల్ టచ్ అయింది అనుకో, గీత పడింది అనుకో, అప్పుడు అన్ని జాసు పూర్తిగా క్లోజ్ చేసుకోవాలా, అంటే పూర్తిగా టైట్ చేసుకోవాలా. రిపీట్ టిల్ అండ్ యూనిఫామ్ లైన్ ఈజ్ ఫార్మ్డ్. అట్లా ఒకవేళ ఆ రౌండ్ మీద యూనిఫామ్గా లైన్ లేనప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకుంటూ వచ్చి, అంటే ట్రూయింగ్ చేసుకుంటూ వచ్చి బిగించేయాలన్నమాట. ఫైనల్లీ టైట్ ద ఆపోజిట్ జాస్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్. ఆపోజిట్ జాస్ ఎక్కడైతే మనకు గ్యాప్ లేకుండా ఫుల్గా టచ్ అవుతూ ఉంటుందో దాన్ని ఫుల్ టైట్ చేసుకొని, ఫుల్ అంటే మరీ ఫుల్ టైట్ అంటే చెక్కిరిపోయితే గట్టిగా పట్టగా తిప్పకూడదు, ఒక మాదిరిగా టైట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా అన్ని జాస్ను కూడా చెక్ చేసుకుంటూ రావాలి. చెక్ వన్స్ అగైన్ ఫర్ ట్రూ రన్నింగ్ ఆఫ్ ద జాబ్. మళ్ళీ ఒకసారి లాస్ట్గా ఆ రన్నింగ్ అనేది ట్రూయింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోమంటున్నాడు. ఇది మనము ట్రూయింగ్ చేసుకునే విధానం. నెక్స్ట్ క్లాస్ మనకు వచ్చేసి ఫేస్ బోత్ ఎండ్స్ ఫర్ హోల్డింగ్ బిట్వీన్ సెంటర్స్లలో, అంటే ఈ పక్క ఫేసింగ్ చేసి ఈ పక్క ఫేసింగ్ చేసి ఇక్కడ బిట్వీన్ సెంటర్లు పెట్టడానికి సెంటర్ డ్రిల్ వేస్తామన్నమాట. ఆ సెంటర్ డ్రిల్ వేసుకోవడానికి మనము రెడీ చేయాలన్నమాట. నెక్స్ట్ జాబ్ సెంటర్ డ్రిల్లింగ్ అంటే ఏంది, ఇక్కడ ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ ఇది ఇక్కడ సెంటర్లో కూర్చోవాలన్నమాట. ఆ సెంటర్లో కూర్చోవాలంటే దానికి సన్న డ్రిల్ వేయాలి టేపర్గా. ఇవన్నీ స్టెప్ టర్నింగ్లు, ప్లేన్ టర్నింగ్లు ఇవన్నీ చేయాలన్నమాట మనం. ఇక్కడ సరేలే, ఇది క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనము ఫేసింగ్ చేసేది, టర్నింగ్ చేసేది నేర్చుకుందాం. అది చెప్పు, అర్థమైంది కదా. క్లాస్ బాగా అర్థం చేసుకుని, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. వినిన తర్వాత మీ ఫ్రెండ్